నల్లధనాన్ని ఏరిపారేయాలి, తీవ్రవాదం పీచమనచాలి అనే మీ కాన్సెప్ట్ కేక. అందుకోసం పెద్ద నోట్లు రద్దు చేసి పారేశారు. సంతోషం. క్యూల్లో నిలబడి కాళ్ళు పీకుతున్నా మీరేదో చేస్తారని, దేశం మొత్తం మారిపోతుందని సహిస్తున్నాం, భరిస్తున్నాం. కానీ ఇప్పుడేమో అసలు క్యాష్ ట్రాన్సాక్షన్సే వద్దు, బ్యాంకులే ముద్దు, మనీ ట్రాన్స్ఫర్తో పని కానివ్వండి, అసలు నగదు రహిత రాజ్యం చేద్దాం అంటున్నారు. వద్దు మోడీజీ, వద్దు. దానివల్ల మన ఆర్థిక వ్యవస్థకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ బ్యాంకుల వలన మీరు నమ్ముకునేది? మీరు పంపిన కొత్త నోట్లను మధ్యలోనే పెద్దలకు ఇచ్చేసి సామాన్యుణ్ణి క్యూలో కుదేలయ్యేలా చేసిన బ్యాంకులు ఇవి. ఈ అధికారులు మిమ్మల్ని తప్పుదారి పట్టించి ఉంటారు, అందుకే ఈ సంక్షోభం అనుకుంటున్నాం తప్ప ఇప్పటికీ మీ తప్పేం లేదనే అనుకుంటున్నాం. అయితే నగదు రహితం చెయ్యాలనే మీ ఆలోచన మాత్రం కరెక్ట్ కాదేమో ఓసారి ఆలోచించండి. బ్యాంకులేవి నీతి నియమాలు పాటించడం లేదు. కస్టమర్ కి అర్థం కాకుండా రకరకాల ఛార్జీలు వేస్తున్నారు. ఇక ప్రైవేటు బ్యాంకులు అంతగా ఆధారపడదగినవి కానే కాదు. క్రెడిట్ కార్డు లావాదేవీలపై 2% కోత, డెబిట్ కార్డులకు ట్రాన్సాక్షన్ ఛార్జీల మోత, ఆన్లైన్ మోసాలకు లెక్కలేదు. బ్యాంకు లావాదేవీల్లో ఆలస్యం మరీ ఎక్కువ. చెక్కుల్ని నమ్మలేం. అదే బయట హోల్సేల్ వ్యాపారం అంతా నమ్మకం మీదనే జరుగుతోంది. అక్కడ ఈ చెక్ బౌన్సులు, క్యాష్ ఇవ్వకపోవడం అలాంటివి ఏవి ఉండవు. అసలైన పాయింట్ ఏంటయ్యా అంటే ఈ ఆన్లైన్లు, బ్యాంకులు నగరాలకే పరిమితం. 80% జనం నగదు లావాదేవీల్ని నమ్ముకున్నారు. అవే ఈ వ్యవస్థను నడిపిస్తున్నాయి. చాలా గ్రామాలకు అసలు బ్యాంకులు అందుబాటులో లేవు కూడా. 10-20 కిలోమీటర్లు వెళితే తప్ప బ్యాంకులు అందుబాటులో లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నగదు లేకపోతే గ్రామీణ భారతం కష్టాలు మామూలుగా ఉండవు. 125 కోట్ల మంది భారతీయులు తమ ప్రతి లావాదేవీకి బ్యాంకుల మీద ఆధారపడితే ఇప్పుడున్న ఏ బ్యాంకులు, ఏటీఎంలు ఏవి సరిపోవు. వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. అంతెందుకు, ఈ ప్రపంచంలో ఏ దేశము పూర్తి నగదు రహితంగా లేదు. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో గ్రామీణ మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. కార్డులు అంగీకరించే సంస్థలే నిలబడ్డాయి. అయితే ఇప్పటికే కార్డు లావాదేవీలు పెరిగి సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఇక గ్రామాల్లో షాపుల్లో అప్పు పుడుతుండటం, వ్యవసాయదారులకు ఉద్దరకి ఎరువులు, విత్తనాలు దొరుకుతుండటంతో గ్రామాలు ఇంకా బతికున్నాయి. వ్యవసాయదారులకు ఎక్కువ నగదు తీసుకునే అవకాశం లభించడం కొంతలో కొంత ఊరట. నకిలీ నోట్ల బెడద తొలగించడానికే పెద్ద నోట్లను రద్దు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఓ అధ్యయనం ప్రకారం 2015లో 400 కోట్ల విలువ గల నకిలీ నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయి. ఇది మన బడ్జెట్లో కేవలం 0.025%. నల్లధనంలో కూడా నగదు రూపంలో ఉండేది చాలా తక్కువ. ఇక పెద్ద నోట్లను రద్దు చేయడం ఇదేం మొదటిసారి కాదు. 1978లో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన 10,000, 1,000 రూపాయల నోట్లను రద్దు చేశారు. అయితే దానివల్ల సామాన్యుడికి అప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఇప్పుడు కాలం మారింది. మామూలు కూలీ కూడా ఇప్పుడు నెలకు 10,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. 500 రూపాయల నోటు ప్రాథమిక కరెన్సీ అయింది. పిల్లలు కూడా కనీసం 500 రూపాయల విలువైన టపాకాయలు కాలుస్తున్నారు దీపావళి రోజు. సాధారణ గృహిణుల దగ్గర కూడా పోపు డబ్బాల్లో 500 రూపాయల నోట్లు ఉంటున్నాయి. అందుకే ఈసారి పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులంతా ఇబ్బంది పడుతున్నారు. నగదు రూపంలో ఉండే మొత్తం నోట్లలోని 86% రద్దు చేయడం వల్ల 16 లక్షల కోట్ల రూపాయల విలువైన సొమ్ము చలామణిలో లేకుండా పోయింది. ప్రభుత్వం ధనవంతులపై తన బాణాన్ని ఎక్కుపెట్టినట్లు చెప్పుకుంటున్నది, కానీ అది పేద మధ్యతరగతి వర్గాలకు తాకింది. క్యాష్లెస్ లావాదేవీలు జరపాలంటూ ఒత్తిడి తేవడం సరికాదు. వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానంలో సమూల మార్పులు తేవాలి. అంతేకాని క్యాష్లెస్ ఎకానమీ అనేది శాపమే అంటున్నారు విశ్లేషకులు. బ్లాక్ మనీని నిరోధించడానికి బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరగాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అది తప్పు. ఎందుకంటే హవాలా వ్యవస్థ మొత్తం
బ్యాంకింగ్ ద్వారానేగా నడుస్తోంది. లేమన్ బ్రదర్స్, అమెరికాలోని అతిపెద్ద బీమా కంపెనీ AIG అవకతవకలకు పాల్పడడం వల్లే 2007లో అమెరికా, యూరప్ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. మన దగ్గర క్యాష్ ఎకానమీ ఉండటం అనేది అయితే అప్పుడు ఇండియాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే అప్పుడు మనకు ప్యారలల్ గా మన వద్ద క్యాష్ ఎకానమీ ఉండటం వల్లనే ఇండియా ఆర్థిక వ్యవస్థ అప్పుడు కుప్పకూలలేదు. గతంలో ఎన్నో సంక్షోభాలు వచ్చినా మన ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడింది. 1990లో చెల్లింపుల సంక్షోభం వచ్చింది. 2007-8లో ఆ సంక్షోభం మళ్లీ వచ్చింది. బ్యాంకులకు 12 లక్షల కోట్ల మేర మొండి బకాయిలు వచ్చి పడ్డాయి. ఈ కారణాల రీత్యా చూస్తే బ్యాంకులు సురక్షితం కాదని తేలిపోతోంది. వీటి ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లేదా బ్లాక్ మనీని అరికట్టడం సాధ్యమయ్యేది కాదు. TDS మూలంగా తమ డిపాజిట్లు తగ్గుతుండడంతో చాలా మంది పెద్ద డిపాజిట్లు బ్యాంకుల నుంచి తమ డబ్బును తీసుకుంటున్నారు. డిపాజిట్లపై TDS తొలగిస్తే మళ్లీ డబ్బు వచ్చి చేరుతుంది. క్యాష్ ఎకానమీ అనేది మన దేశపు బలం. హోల్సేల్, వ్యవసాయ వ్యాపారం క్యాష్ తోనే సాగుతుంది. వ్యాపారంలో ఎగవేతలు ఉండవు, సాఫీగా సాగుతుంది. క్యాష్ లావాదేవీలు అన్నీ నల్లధనం కిందికి రావు. క్యాష్ ఎకానమీ సామాజిక ఆర్థిక ప్రభావం విస్తృతంగా ఉంటుంది. మొండి బకాయిలు సామాన్యుడి డిపాజిట్లను దెబ్బతీస్తున్నాయి. మొండి బకాయిలు అంటే ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే. బ్యాంకుల వ్యవస్థను పటిష్టం చేయడం NDA ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు, సాధ్యం కాదు కూడా. ఈ వైఫల్యం వల్ల సాధారణ ఖాతాదారుని శిక్షిస్తున్నారు, వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తున్నారు. అందువల్ల క్యాష్లెస్ లావాదేవీలే జరపాలనే ఒత్తిడి ఉండకూడదు. మరోవైపు క్యాష్ లావాదేవీలు పెంచుకోవడానికి ప్రోత్సాహకాలుండాలి. పెద్ద నోట్ల రద్దు తప్పనిసరి అయినప్పటికీ నల్లధనాన్ని నిర్మూలించడానికి ఇది సరిపోదు. ఇంకా ఎన్నో చర్యలు తీసుకోవాలి.